ఆదిలాబాద్ జిల్లా మంచం పట్టింది. విష జ్వరాలతో జిల్లా మొత్తం వణికిపోతోంది. ఏజెన్సీ గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ డెంగీ విజృంభిస్తోంది. జ్వరాలతో ఇప్పటివరకు 20 మంది చనిపోగా మరో 1000 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సర్కారు ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న వారే ఎక్కువగా ఉన్నారు. అయితే ప్లేట్లెట్స్ పడిపోతూ ఉండడంతో రక్తం లభించక ఇబ్బంది పడుతున్నారు బాధితులు. ఏజెన్సీ ప్రాంతాల్లో విష జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంది. అధికారుల నిర్లక్ష్యం, కలుషిత మంచినీటితో పారిశుధ్యం లోపించింది. దీంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఇంద్రవెల్లి, ఉట్నూర్, చెన్నూర్, కోటపల్లి మండలాల్లో డెంగీ బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే 10 మంది చనిపోయారు. సిర్పూర్ నియోజకవర్గంలోని 6 ప్రాణాలు కోల్పోయారు. నిర్మల్లోనూ విష జ్వరంతో మరో 5 మృతి చెందినట్లు అధికారులకు లెక్కలు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లాల్లోని సర్కారు ఆసుపత్రులు డెంగీ బాధితులతో కిక్కిరిసిపోతున్నాయి. ఏ ఆసుపత్రిలో చూసినా ప్లేట్లెట్స్ పడిపోయిన పేషెంట్సే కనిపిస్తున్నారు. ఒక రిమ్స్లోనే 700 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం డెంగ్యూ కేసులు 1000కు పైగానే ఉంటాయని రిమ్స్ డాక్టర్లు అంటున్నారు. చిన్నపిల్లలు 120 మందికి డెంగ్యూ అటాక్ అయినట్లు చెబుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య ఇంతకు రెట్టింపే ఉంటుంది. ముఖ్యంగా వైరల్ ఫీవర్స్, తర్వాత రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ మరియు డెంగ్యూ లక్షణాలు ఉన్న జ్వరాలు కూడా చాలా పెరిగినాయి. ఇప్పటివరకు మనకు ప్రస్తుతానికి 25 కేసెస్, 25 డెంగ్యూ పాజిటివ్, ఎలిసా పాజిటివ్ కేసులు మన చిల్డ్రన్స్ వాడు నమోదైనాయి. సో డెంగ్యూ పాజిటివ్ కేసెస్ ఉన్న విషయం వాస్తవమే, కానీ చిల్డ్రన్ చాలా వరకు రికవర్ అయ్యి డిశ్చార్జ్ వెళ్తున్నారు. ఎట్లాంటి కాంప్లికేషన్స్ ఎవరికి రాలేదు, ప్లస్ డెత్స్ కూడా ఏం కాలేదు డెంగ్యూ వల్ల. వాళ్ళ ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి, ప్లేట్లెట్స్ రిచ్ ప్లాస్మా ఇవన్నీ ఇస్తున్నాము. ఇప్పటివరకు అయితే పర్వాలేదు, కానీ ఇంకా మేము వాటికి కూడా ప్రిపరేషన్ అవసరము. బ్లడ్ క్యాంప్స్ అవన్నీ అరేంజ్ చేసి బ్లడ్ రెడీ పెట్టి పని చేస్తాం. డాక్టర్స్ కొరత తప్పకుండా ఉంది, డాక్టర్స్ అండ్ సిస్టర్స్ రెండు. ఫిజిషియన్స్ కూడా చాలా తక్కువ ఉన్నారు. మన దగ్గర మొత్తం టోటల్ మెడికల్ డిపార్ట్మెంట్ డాక్టర్ సుమలత మేడం ఒక్కళ్ళే రన్ చేస్తున్నారు. ఆమెకు అసిస్టెంట్గా 2 మెడికల్ ఎంబీబీఎస్ ఉన్న ట్యూటర్స్ని ఇచ్చాము. ఇంకో అతను పల్మనాలజిస్ట్ పనిచేస్తారు. టోటల్లీ ఇద్దరు మాత్రమే పనిచేస్తున్నారు మెడికల్ వార్డులో. పీడియాట్రిక్స్లో మేము 5 ఉన్నాము. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరిన వారికి ఇబ్బందులు తప్పట్లేదు. 1000 పడకలు కలిగిన రిమ్స్ ఆసుపత్రిలో ఒకే ఒక్క జనరల్ ఫిజిషియన్ ఉన్నారు. బెడ్స్ నిండిపోవడంతో ఒక్కో దానిపై 2 పడుకోబెట్టి వైద్యం అందిస్తున్నారు. ఒకరు నిద్రిస్తుంటే మరొకరు నిలబడాల్సిన పరిస్థితి. బెడ్స్, రూమ్స్ ఫుల్ కావడంతో రిమ్స్లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ బెడ్స్ వేసి చికిత్సను అందిస్తున్నారు. బెడ్ కోసం చూశారు, ఎక్కడ బెడ్ దొరకలేదు. కిందనే వండుకోవాల్సి వచ్చింది. సెలన్ కిందనే ఇచ్చారు, ఇంజక్షన్ కిందనే ఇచ్చారు. రాత్రి అంతా కూడా ఇంజక్షన్స్ అన్ని కిందనే జరిగిపోయాయి. అక్కడనే నిద్ర పట్టడం జరగలేదు. ఎందుకంటే బాగా చెత్తం ఎక్కువ సుఖ ఉండాల్సి వచ్చింది. దోమలు కట్టేస్తున్నాయి, మరి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. మరి ఇప్పటి సుఖ నాకు ఇంత దినం వచ్చిన సుఖ 12 గంటలు గడుస్తున్న సుఖ బెడ్ అరేంజ్ సుఖ చేయలేకపోయినా నా పరిస్థితి ఒక్కరే కాదు, చాలా మంది సుఖ ఇక్కడనే డబల్ బెడ్, ఒక్కొక్క మంచానికి అయితే 3 ఉన్నారు. బాబుకు జ్వరం వచ్చింది, డెంగ్యూ అయింది. ఇద్దరిని మంచంలో పండబెడితే ఎక్కడ కూర్చుంటారు పేషెంట్తో వచ్చిన వాళ్ళు? ఒక్కళ్ళు ఉండబడుతుంది కదమ్మా, లేవు బెడ్స్ లేవు. మరి వచ్చి ఇబ్బంది అవుతుంది, బాగా మందికి వచ్చి వెళ్తున్నారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఇక్కడ బాగా ఇబ్బంది అవుతున్నాయి. ఒక్క బెడ్కు 2-3 ఉండే వాళ్ళ పరిస్థితి వస్తున్నది. అందుకని మాకు బాగా ఇబ్బంది అవుతున్నది. ఏం చేయాలనో అర్థమైతే లేదు. డెంగ్యూ జ్వరం నుంచి మా భార్యను తోలుకొచ్చిన సరే ఇక్కడికి ఇక్కడికి వారం రోజులు అవుతుంది. ఇట్లనే ఫీవర్ వచ్చిందని తీసుకొచ్చినాము. అది ప్రొద్దునిండా కొద్దిగా మందులు వచ్చేసరికి తగ్గుతుండే, మరి రాత్రి కాగానే బాగా ఫీవర్ వస్తుంది సార్. ఇక్కడికి వచ్చి 3 days అయ్యి దగ్గు అది బాగా ఉన్నది. ఇతడు నుంచి ఇలా మొన్న వచ్చిన శనివారం 3 పిల్లల్ని పట్టుకొని వచ్చిన. ఇప్పుడు నార్మల్ ఉంది, మొన్న బాగుండే జ్వరంలో పిడిసి వచ్చింది, కొద్దిగా నార్మల్ అయింది. ఇడుస్తుంది, పడుతుంది జ్వరం. ఏమంటున్నారు డాక్టర్?
డాక్టర్ మంచిగా టెస్టులు చేసిండ్రు, కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పింది. విష జ్వరాలు విజృంభిస్తున్న అధికారులు లైట్ తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికీ 20 మంది చనిపోయినా కన్నెత్తి చూడట్లేదనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రక్షిత మంచినీటితో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు బాధితులు. తమ వైఫల్యాలను కవర్ చేసేందుకు డెంగ్యూ కేసులను తక్కువగా చూపిస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి. ముందు భయపడాల్సి వస్తుంది. జస్ట్ ఫ్రైడే నైట్ వచ్చి రక్తంటానికి